ఏలియా. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో, అతని పుట్టు పూర్వతాలు బైబిల్లో రాయబడలేదు. కానీ అకస్మాత్తుగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అతడు గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడునైన ఏలియా, అతడు ఏ గ్రామానికి చెందినవాడు, ఏ వంశానికి చెందినవాడు అని మాత్రమే రాయబడింది. అతనికి అప్పటికి మధ్య వయస్సు ఉండుంటుంది. ముసలోడు కాకపోవచ్చు, యవనస్తుడు అయి ఉండకపోవచ్చు. మరి ఇంతవరకు ఆయన గత చరిత్ర ఏంటో మనకు తెలియదు. కానీ తెలిసేది ఏంటంటే, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఆ యెహోవా నామము అంటే, అతడు అప్పటి వరకు దేవుని సన్నిధిలో నిలువబడేవాడిగా ఉన్నాడు, దేవుని ముందు బ్రతికేవాడిగా ఉన్నాడు, దేవుని చిత్తం కొరకు వేచి ఉన్నవాడిగా ఉన్నాడు, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో తన్ను తాను సిద్ధపరుచుకుంటూ ప్రార్థనలో కనిపెట్టిన వాడిగా ఉన్నాడు. కొందరి జీవితాల్లో చిన్నప్పటి నుంచి సాక్ష్యాలు ఉంటాయి, చిన్నప్పటి నుంచి దేవుని సేవలో వాడబడుతూ ఉంటారు. కొందరు జీవితాలలో ఏమీ చేయలేకపోతున్నాను, నేను ఏం చేశాను, నేను అసలు నా జీవిత గమ్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చదువుకుంటున్నాను, నాకు ఇంత వయసు వచ్చింది, ఏం సాధించాను, నాకు వివాహమైంది, బిడ్డలు పుట్టారు, నేనేం సంపాదించాను, నాకు స్థిరమైన జీవితం ఇంకా దొరకలేదే, నాకు స్థిరమైన ఉద్యోగం లేదే, ఒక వృత్తి లేదే, ఒక వ్యాపారం లేదే, ఒక పని లేదే, దేవుడి కోసం వాడబడాలని ఆశపడుతున్నాను, నాకు అవకాశాలు రావటం లేదే, దేవుని కోసం సేవ చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలి? చాలామంది నా దగ్గరకు వచ్చి అంటుంటారు, నేను దేవుడి సేవ చేయాలనుకుంటున్నాను అన్నయ్య, చేయాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచి అనుకుంటున్నావు? 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఏంటి, 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నావు, ఇంకా చేయటం ప్రారంభించలేదు. చేద్దామంటే ఏం చేయాలో తెలియటం లేదు. కేరళలో బైబిల్ కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నాను, పాస్టర్ గారి దగ్గర వెళ్ళి ఎక్కడైనా ఉందామనుకుంటున్నాను, ఎవరైనా మైక్ ఇస్తే ప్రసంగం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా చాలామంది ఏంటంటో చెప్తుంటారు. కానీ దేవుడు ఎప్పుడు ఏది చెయ్యాలో ఆయనకి బాగా తెలుసు. ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో ఆయన ప్రణాళికలో సిద్ధంగా ఉన్నాయి. చూడండి, మనం కొన్ని వస్తువులు రోజు వాడుకుంటాం. రోజు వాడుకునే వస్తువు ఏదో చెప్పండి చూద్దాం. టూత్ బ్రష్ అంట, అరిగిపోయేదాకా వాడతారు కదండి. అప్పుడప్పుడు వాడతాం కొన్ని, చెప్పండి చూద్దాం. షాంపూ వారానికి ఒకసారి వాడతారుగా, కొన్ని వారానికి ఒకసారి వాడతారు, కొన్ని నెలకోసారి వాడతారు. మంగళ షాప్కి వెళ్ళి కత్తిరించుకునేది నెలకోసారి, 2 నెలలకోసారి. సరే, అప్పుడప్పుడు వెరీ రేర్, వర్షం వచ్చినప్పుడు వాడతాం. ఎప్పుడంటే గొడుగు ఎప్పుడు తగిలించే ఉంటుంది అక్కడ కుక్కీకి. పక్కనున్న చెప్పులు వేసుకుంటావు, పక్కనున్న సూట్ వేసుకుంటావు, చొక్కా వేసుకుంటావు, వాచ్ పెట్టుకుంటావు రోజు. ఆ గొడుగు మాత్రం నీ అంక చూస్తూనే ఉండదు. నన్ను ఎతకలవా, నన్ను ఎత్తుకోవా, నన్ను వాడుకోవా, నన్ను కొనుక్కున్నావు కదా ఏంటంటే. కానీ దానికి ఎప్పుడు అవసరమో ఊరికే గొడుగు వాడుకోవాలని రోజు గొడుగు పెట్టుకెళ్ళేవనుకో, ఎండకి గొడుగు పెట్టుకుంటారు, అది వేరే సంగతి అనుకోండి. రోజు ఆఫీసు గొడుగు పెట్టుకుని వెళ్తున్నావు అనుకో, ఏం దాపుకర్రలా పెట్టుకుంటున్నావా అని అడుగుతారు వాళ్ళు. అది వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుద్ది. అట్లాగే దేవుడు కొంతమందిని కొన్ని సమయాల్లోనే ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లోనే వాడతారు. చిన్నపిల్లడికి రేజరు ఏంటి, గడ్డ గీసుకునే బ్రష్ ఇవన్నీ అక్కర్లేదు. కానీ వాడు ఎవరిస్తాడు, ఏకవాడికి ఆ సెట్ కావాలి. అంతవరకు
అతనికి అవసరం లేదు. అలాగే మన జీవితాల్లో దేవుడు మనల్ని వాడుకోవటానికి ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడు వాడుకుంటాడో మనకు తెలియదు. మనం బలవంతుని చేతుల్లోని బాణం వలె సిద్ధపడి ఉండాలి. అంబుల పొదలో ఉన్న బాణాలని బాగా పాలిష్ పెట్టుకొని, బాగా పదును పెట్టుకొని, తుడుచుకొని దాంట్లో పెట్టుకుంటాడు. అవి లోపలికి వచ్చాను అనుకుంటాయంట, నన్ను వాడరే నన్ను వాడరే నన్ను వాడరే అని. ఏంటండి, అందులో కూడా రకాలు ఉంటాయి, మనకు తెలియకపోవచ్చు. కొన్ని సూదిగా ఉండేవి, కొన్ని పొదురుగా ఉండేవి, కొన్ని గట్టిగా ఉండేవి, కొన్ని మెత్తగా ఉండేవి, కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి ఉంటాయి. ఏంటంటే అందులో పెద్దది, చిన్నవన్నీ వాడుకుంటున్నారు, పెద్దని వాడుకోవట్లేదే. చిన్నవి పిట్టలు కొడతానికి వాడతాడు, పెద్దది దేనికి వాడతాడు? సింహాన్ని కొడతానికి వాడతాడు. ఏంటంటే అంతవరకు అది సిద్ధపడి ఉండాలి. అలాగే దేవుడి చేతుల్లో మనం వాడబడతాం, అంతవరకు కనిపెట్టాలి. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల విద్య ప్రవీణుడయ్యాడు. రాజకుమారుడిగా ఇక మీదట నెక్స్ట్ కింగ్ అవ్వబోతున్నాడు. ఆ సమయంలో తను హెబ్రీయుడని తెలుసుకొని ఐగుప్తు సింహాసనం కంటే, ఐగుప్తు భోగాల కంటే, ఐగుప్తు ధనం కంటే దేవుని కొరకు బ్రతకడం గొప్ప భాగ్యమని అన్నీ వదులుకున్నాడే. కానీ ఎందుకన్నా పనికొచ్చాడా? ఆ ఊరిలో ఉన్న రాజు తరిమేస్తే, తోటి హెబ్రీయులే తరిమేస్తే, సొంత జనాంగమే అతన్ని తరిమేస్తే, ఒక అనామికుడుగా ఆ అరణ్యంలోనికి వెళ్ళిపోయి మేనమామ దగ్గరికి వెళ్ళి ఆయన గొర్రెలు కాసుకుంటూ ఆ ఎండలో ఏం చేస్తున్నాడో తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 40 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేశాడు దేవుడు నన్ను? ఆయన కోసం నేను సింహాసనం వదిలిపెట్టుకుంటే నన్ను ఎడారి పాలు చేశాడే, నన్ను అనామికుడిగా చేసేసాడే, నన్ను దిక్కుమాలినవాడిగా చేసేసాడే, నాకే పని లేదే, దీనికి సకల విద్య ప్రవీణుని కావాలా గొర్రెలు కాసుకోవడానికి? ఏంటంటే అవి కూడా సొంత గొర్రెలు కావు, మామ గొర్రెలు. ఏంటిది నా బ్రతుకు అని ఈ రోజుల్లో మనలాంటి వాళ్ళు అయితే డిప్రెషన్ అనేవాళ్ళు అన్నమాట. ఏమయ్యా, ఏముంది, ఏం చేస్తున్నావు, ఏముంది, ఎందుకు బతుకుతున్నావు, ఏమో, ఏం చేయబోతున్నావు, ఏం అర్థం కావట్లా. ఎంబీబీఎస్సి చదివిన వాళ్ళు కూడా ఈ రోజున ఎంతో కష్టపడి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు హౌస్ సర్జన్తో కలిసి 6 కదండి, 6 సంవత్సరాలు చదివిన తర్వాత ఏం అర్థం కావట్లేదు నా భవిష్యత్తు అంటున్నారు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు. పీజీ చేయకపోతే, ఏదన్నా ఒక స్పెషల్ స్టడీ చేయకపోతే నా భవిష్యత్తు ఏమి లేదు. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఎవరు రాడు నా దగ్గరికి బోర్డు పెట్టుకుంటే, ఎఫ్ఆర్సీఏ అని పెట్టాలి, ఫారెన్ రిటర్న్ అని పెట్టాలి, ఏదన్నా ఒక స్పెషల్ స్టడీ చదవాలి. ఏంటంటే అలా కనిపెట్టుకొని కూర్చుంటున్నారు. ఈరోజు దేవుని కొరకు వాడబడాలనేవాడు, దేవుడు ఎవరిని ఎక్కువ వాడుకోవాలని ఆశపడతాడో వారిని ఎక్కువ సిద్ధపరుస్తాడండి. చెప్పండి ఏంటది? దేవుడు ఎవరిని ఎక్కువ వాడుకోవాలని ఆశపడతారో వారిని ఎక్కువ సిద్ధపరుస్తాడు. ఒక బరువు మోయటానికి అవసరమైన వస్తువును సిద్ధపరచాలంటే దాన్ని ట్యాపరింగ్ అంటారు. దాన్ని బాగా కాల్చి అణగొట్టి అంత గట్టితనం ఉండేటట్టు చేసినట్టుగా దేవుడు తన పనిలో వాడబడే వారిని సిద్ధపరుస్తాడు. మోషే రా, నేను నిన్ను పంపబోతున్నాను అని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మోషేను సిద్ధపరిచాడు. ఒక నాయకుడిగా సిద్ధపరిచాడు. మోషే వంటి వాడు మరొకడు లేడు. నా వంటి ప్రవక్త ఒకడు పుడతాడు అని మోషే చెప్పింది మరో ప్రవక్తని గురించి కాదు, అది యేసు ప్రభువుని గురించే చెప్పబడింది. అంతకు మించి మరో ప్రవక్త ఎవరు అంతగా దేవుని చేతుల్లో వాడబడిన నాయకుడిగా మోషే వంటి వారు లేరు. ఇక్కడ ఏలియా కూడా చాలా సంవత్సరాలు అనామికుడిగానే ఉన్నట్టు కనపడుతుంది.
దేవుడు పిలిచి ఒక మాట చెప్పి ఒక మీటింగ్కి వెళ్ళి ప్రసంగం చేయమనో, ఒక రోడ్డు మీదకి వెళ్ళి ప్రసంగం చేయమనో చెప్పలేదు. కానీ నేరుగా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, నేను చెప్పానని చెప్పు అని ఒక మాట చెప్పట కొరకు దేవుని సన్నిధిలో నిలబెట్టి సిద్ధపరిచి ఏలియాను పంపించాడు. వెళ్ళాడు. చెప్పమన్న మాట, యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఇదేంటి ఒక ప్రసంగమేనా? నాకు వన్ వర్డ్ మెసేజేనా? ఒకే ప్రసంగం కొరకు అన్ని రోజులు సిద్ధపరిచాడు. ఏంటండి, ఒక్క మాటలో చెప్పి ముగించాడు చెప్పవలసిన వాక్యసారం. ఇంకా అయిపోయింది నీ సేవ. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలంటే కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు. నువ్వు అమెరికా వెళ్ళి దాగి ఉండు, లేకపోతే కెనడా వెళ్ళిపో. ఏంటండి, మన దేశంలో చూడండి చాలామంది ఇక్కడ మోసాలు చేసి ఇతర దేశాల్లోకి వెళ్ళి దాక్కుంటారు. ఏంటండి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి దాక్కో, ఆ రాజు కోపం వస్తే నీ ప్రాణం తీసేస్తాడు అనలేదు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. యోర్దాను నది, కేరీతు వాగు. 3 సంవత్సరాలు వర్షం కురవదు అంటే మరి ఆ దేశంలో ఉన్న ఈయనకు నీళ్ళు కావాలా అక్కర్లేదా? మనిషికి నీరు కావాలండి. మనిషి శరీరం అంతా నీటితో నింపబడి ఉంది. మన బ్రెయిన్ పనిచేయాలంటే వాటర్ ఉండాలి. మన గర్భంలో ఉన్న శిశువు ఎదగాలంటే తల్లి గర్భంలో వాటర్ ఉండాలి. మన శరీరంలో ఆ ప్రతి అవయవానికి నీటి సరఫరా ఉండాలి. మనుషునిలో చాలా నీటి భాగం ఉంటుంది. నేను ఒకరోజు నన్ను ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఆ పల్లెటూరుకి వెళ్ళాను, ఇది పొన్నూరు అనుకుంటా. పొన్నూరులో మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక ఇంట్లో నన్ను పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడో పైన ఏదో గది కట్టారని ఆ గదిలో పడేశారు నన్ను. అక్కడ ఏమీ లేవు. ఏదైనా కావాలంటే కిందకి వెళ్ళి వాళ్ళని అడగాలి. నాకు తోడేమో ఇదిగో ఇట్లాంటి చిన్న అబ్బాయిని ఒకటి తోడు ఇచ్చారు నాకు. ఆ తోడు ఇచ్చిన తర్వాత నాకు బాగా దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే ఆ అబ్బాయిని పిలిచి నీళ్ళు ఏమని అడగలా, ఓ దాహం ఎందుకు వేస్తుంది అని అడిగా. వాడు భలే తెలుగులోడు, మనకు తెలియదు దాహం ఎందుకు వేస్తుంది అంటే. నేను అడిగితే నువ్వేమంటావు? ఏమో నాకేం తెలుసు అంటావు. శరీరంలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోతే దాహం వేస్తుంది అని చెప్పాడు. అది జరుగుతుంది బాబు, నాకు కొంచెం మంచిలు పట్టరా అన్నాను. మనిషికి తాగడానికి నీళ్లు కావాలి, కడుక్కోవడానికి నీళ్ళు కావాలి, వండుకోవడానికి నీళ్ళు కావాలి, ఉతుక్కోవడానికి నీళ్ళు కావాలి. నీరు చాలా ప్రాముఖ్యం. నీరు ఉచితంగా ఇచ్చాడు దేవుడు మనకి. గాలి ఉచితంగా ఇచ్చాడు దేవుడు. గాలి చాలా అవసరం. ఫ్యాన్ గాలి సంగతి దేవుడు ఎరుగు, ఏసీ గాలి సంగతి ఇంకో సంగతి. ఏమిటి, మంచి గాలి లేకపోతే మనిషి బతకలేడు. గాలి, నీరు, సూర్యరశ్మి అవసరం. సూర్యరశ్మి లేకపోతే పాసిపోతాం, మనం బూజు పట్టేస్తాం. మన ఇల్లులన్నీ కూడా పాసి గబ్బొచ్చేస్తుంది. సూర్యరశ్మి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఫ్రెష్గా మనకు కావాలి. ఇవన్నీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. వెలుగు, గాలి, నీరు. ఈరోజు మనుష్యుడు వీటిని దుర్వినియోగపరిచి వీటిని పాడు చేసుకొని దేవునికి కోపం పుట్టించి వాతావరణాన్ని పాడు చేసుకొని నీటి కొరత, గాలి కొరత, ఊపిరి ఆడటం లేదు. చైనా వంటి దేశాల్లో జనసంచారం ఎక్కువైపోయింది, ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినాయి, కంపెనీలు ఎక్కువైపోయినాయి, మోటార్ కార్లు ఎక్కువైపోయినాయి. ముంబై లాంటి దేశంలో పొగతో రోడ్లన్నీ మూసుకుపోతాయట. ఊపిరి ఆడదు, ఎదురుకుండా ఉన్నది కనపడదు. మానవుడు తన శరీరాన్ని పాడు చేసుకుంటూ
దేవుని సృష్టిని పాడు చేస్తున్నాడు. అందుకే మనం ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. మనము శరీరాల్లోనే ఉన్నాం, మనకి గాలి కావాలి, మనకి నీరు కావాలి, మనము దేశంలో ఉన్నాం. అందుకే దేశం కోసం మనం ప్రార్థించాలి, దేశ క్షేమం కోసం ప్రార్థించాలి. దేవుడు ప్రకటించమన్న మాట ప్రకటించిన తర్వాత, నీకు మాత్రం నేను సహాయం చేస్తానయ్యా, నువ్వు యోర్దాను నది దగ్గర ఉండు అంటే వేరేలాగా ఉండేది. నది దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళమన్నారు? వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. వాగు దగ్గర నివాసము చేసి నీవు తూర్పు దిక్కున యోర్దాను నదిలో కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీరు తాగుదువు. అచ్చట నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోకులములకు ఆజ్ఞాపించితనని ఆయనతో చెప్పాను. మరి నా సంగతి ఏంటి ప్రభువా అన్నాడేమో. అందుకే నువ్వు వాగు దగ్గర కూర్చో, దాగుండు, ఆ వాగు నీళ్ళు తాగు. ఆ వాగు ఎండిపోతే మనమైతే ముందే అడుగుతాం, 2 నెలలకు బియ్యం ఉండగానే 3వ నెలకు లేకపోతే ఇప్పుడే బియ్యం అయిపోయినాయి అంటారు కొంతమంది. అయిపోయిన తర్వాత ఎట్లా అని ఆలోచిస్తారు ఇప్పుడే కొంతమంది. అక్కడ నీకు మరి నా భోజనమో, నీకు కాకులకి నీకు ఆహారం తెచ్చిపెట్టమని నేను ఆజ్ఞాపించాను. ఏంటంటే ఒకవేళ మీకు ఎవరన్నా మాట చెప్పారనుకోండి, కాకులు మీకు ఆహారం తెచ్చి పెడతాయి, దిగులు పడకమ్మా అని పాస్టర్ గారు ప్రసంగం చేశారనుకోండి, మీరేమంటారు చెప్పండి? నువ్వు మాత్రం వండుకొని తింటావు, పాస్టర్ మాకేమో కాకులు తెచ్చి పెడతాయా? అసలు కాకి పిసినిగొట్టుదండి. మన చేతిలో ఉన్నదాన్ని ఎత్తుకుపోద్ది. చిన్నపిల్లడి చేతిలో గారి ఉన్న కూడా లాక్కపోయే పిసినిగొట్టుది తెచ్చి పెడతామేంటి? కానీ దేవుని ఆలోచనలు, దేవుని పద్ధతులు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన మాట నువ్వు నమ్ముతావా లేదా, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతావా లేదా అన్నది నిన్ను పరీక్షించడానికి దేవుడు ఒకటి సేవకుడిని ఎలా సిద్ధపరుస్తున్నాడో చూడండి. ఈరోజు సేవ చేస్తానని చాలామంది ముందుకు వస్తారు. సేవ చేయాలంటే మాకు డబ్బులు ఎవరిస్తారు, జీతాలు ఎవరిస్తారు, సేవ అనగానే మందిరం ఎక్కడ కొనాలి, సేవకు ముందు మందిరం కొంటమా, సేవ అంటే ముందు మైక్ కావాలా, సేవ అంటే ముందు డబ్బు కావాలా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ఇదిగో నేను మీకు తోడై ఉంటాను అన్న వాగ్దానం తప్ప మీకు డబ్బులు ఇస్తాను, మీకు జీతాలు ఇస్తాను, మీకు అలవెన్సులు ఇస్తాను ఏంటండి అని దేవుడు చెప్పలేదు. నమ్మితే దేవుని మీద నమ్మకం ఉంచితే తను కాకులను పోషించే దేవుడు, పక్షులను పోషించే దేవుడు, ఆయన స్వరూపంలో ఆయన ఆకారంలో చేయబడిన మనలను, ఆయన పిలుచుకున్న మనలను పస్తు పెడతాడా? వెళ్ళు, నిన్ను కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను ఆ వాగునీరు తాగు, అక్కడ ఆహారం తెస్తానికి నేను కాకోకులకు ఆజ్ఞాపించుతాను అతను తెలియజేయగా. 5వ వచనం, అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర అక్షరాలా పాటిస్తున్నాడు దేవుని మాట. వెళ్ళు అంటే ఎదురు ప్రశ్న వేయలేదు. అక్కడ ఎన్ని రోజులు ఉంటామంటావు అని అడగలేదు. అక్కడ ఒక్కడి నేను ఎలా కూర్చునేది అక్కడ అని అడగలేదు. ఏ పని చేయకుండా ఏం చేయమంటావు వాగు దగ్గర కూర్చోని నన్ను అని అడగలేదు. ఆ వాగుని ఎండిపోద్ది కదా, 3 సంవత్సరాలు ఉంటాయా నీళ్ళు అని అడగలేదు. కాకులు తెచ్చి పెడతాయంటే ఏమిటి ప్రభా, అదెలా సాధ్యం అని ప్రశ్నించలేదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఇవాళ దేవునికి కావలసింది ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేవారు. నేను దేవుని మీద నమ్మకం ఉంచుతున్నానని చెప్తున్నారు చూడండి. దేవుణ్ణి నమ్మిన వాడు ఆయన్ని చెప్పింది చెప్పినట్టు చేస్తాడు, ఆయన ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకుంటాడు. అంతకు మించి దేవునికి ఎదురు ప్రశ్న వేసేవారు, దేవుని యందు నమ్మకం లేనివారు తమ జీవితాల్లో దేవుని చిత్తాన్ని చేయలేరండి. దేవుని చిత్తం ఎప్పుడు ఒక్క మెట్టే చెప్తాడు, 2వ స్టెప్ ఎక్కడ అనేది ముందు ఈ స్టెప్కు నువ్వు లోబడితే
ఈ విషయానికి నీవు లోబడితే రెండో విషయం చెబుతాడు, కానీ ఒక్కసారి ఏమవబోతుందో నీ అంతా నాయన చెప్పడం. ఈరోజు మన దేశంలో దైవజనులు కావాలండి. పాస్టర్ అనే మాటకు విలువ లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో, టీవీ డిబేట్స్లో పాస్టర్ అనే మాటకి విలువ లేకుండా పోతుంది. క్రైస్తవులనే మాటకు విలువ లేకుండా పోతుంది. యేసు ప్రభు నామాన్ని వీధుల పాలు చేస్తున్నాం, బైబిల్ని అపహాసాల పాలు చేస్తున్నాం. కారణం ఏంటంటే మనుషుడు తాను అనుకున్నవన్నీ చెబుతున్నాడు. తను దైవోక్తుల్లాగా తను బోధించడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ, ఏదో విధంగా మనుషుల్ని అట్రాక్ట్ చేయాలని ఆశిస్తున్నాడే కానీ, దేవుడు చెప్పమన్నది చెప్పటం. ఎండిన ఎముకలారా లెండి అంటే ఏంటి ప్రభు నువ్వు ఎట్ట చెప్తావు? ఎండిన ఎముకలు ఎట్లా వేస్తాయి అన్నాడా యెహెజ్కేలు? ఏంటంటే ఏది అర్థం కాకపోయినా, సేవకుడికి విశ్వాసం లేకపోయినా దేవుని మాట వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగుతుంది. ఆయన మాటలో అధికారం ఉంది కనుక అద్భుతాలు జరుగుతాయి. ఈ అంచె దినాల్లో గాలికి కొట్టుకుపోయే క్రైస్తవులుగా మనం ఉండొద్దు. కేవలం ఆహారాలు, అభివృద్ధి, ఆశీర్వాదమే కాదు, మనం నిజంగా దేవుని సన్నిధికి వస్తే నీ పాపాలు నీకు గుర్తు రావాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ముందుగా నేను చెప్పినట్టు ప్రార్థనా సమయం చాలా ప్రాముఖ్యమైంది. ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు, ప్రార్థనలో కనిపెట్టండి. కళ్ళు మూసుకొని నీ మాట వినటానికి నాకు నేర్పించయ్యా. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయడానికి నాకు నేర్పించు నాయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కరువులో ఉన్నానని, కష్టంలో ఉన్నానని, అందరూ నన్ను మర్చిపోయారు, నా సొంత వారు నన్ను విడిచిపెట్టారు అని నిరుత్సాహపడిపోతున్నానయ్యా. కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకేమొచ్చింది? నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదే, నాకు డబ్బు లేదే, నాకు ఇల్లు లేదే, నాకు అధికారం లేదే అనుకుంటున్నానే కానీ ఏనాటికానాడు నన్ను పోషించే దేవుడు నాకున్నాడు, నా కన్నీరు తుడిచే దేవుడు నాకున్నాడు, నేను పిలిస్తే పలికే దేవుడు నాకున్నాడు. నా జీవితంలో సమస్తము ఆయన చిత్తములో సమకూడి జరుగుతాయి. నాకేది ఎప్పుడు కావాలో ఆయనకి తెలుసు. నన్ను పస్తు పెట్టేవాడు కాదు ఆయన, నన్ను వదిలిపెట్టేవాడు కాదు నా ప్రభు. నా లేమిలో నన్ను వాడుకో అయ్యా. ఇచ్చే దేవుడు నీవు ఉన్నావని, కృప చూపించే దేవుడు నీవు ఉన్నావని నమ్మటానికి మాకు సహాయం చేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. కొద్ది క్షణాల్లో ఈ మీటింగ్ అయిపోతుంది. ఈ సమయంలో మనం దేవుని కృప కొరకు వేడుకుందాం. మనందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఒక్కసారి దేశాన్ని చూడయ్యా. మా దేశంలో నీ దీవెన దయచేయి నాయన. తండ్రి, పేదలు కరువులో ఉన్నారయ్యా, గ్రామాల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. అట్టి వారికి నీ సువార్తను పట్టుకెళ్ళి వారికి మేము దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయి. ఎంతమంది ఈ రోజున ఆయన ఈ టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తండ్రి చదువు రాని వారు, నాయన పేదరికంలో ఉన్నవారు, తండ్రి కొరతలో ఉన్నవారు కూడా నీ వాక్యం ద్వారా నువ్వు ఆదరించుకుంటున్నావయ్యా. నీ వాక్యం ఎంత గొప్పదయ్యా, నీ మాట ఎంత గొప్పదయ్యా. చచ్చిన వాళ్ళని బతికిస్తుందని, రోగుల్ని స్వస్థపరుస్తుందని, బలహీనుల్ని బలపరుస్తుందని, అద్భుతాలు జరిగిస్తుందని మేము నమ్ముతున్నాము నాయన. నీ మాటలోని శక్తి మా బ్రతుకుల్లో చూడాలయ్యా. అంతరంగాల్లో శుద్ధి దయచేయి, కుటుంబాల్లో సమాధానం దయచేయి, భార్య భర్తల మధ్య జగడాలు లేకుండా చేయి, భేదాలు లేకుండా చేయి నాయన. మా బిడ్డలు సాతాను రాజ్యంలో ఉండకూడదు, మా బిడ్డలు సాతాను వెంట తిరగకూడదు, వారి శరీరాలను ఆత్మలను నాశనం చేసుకోకూడదయ్యా. తండ్రి, మా బిడ్డలకు నాయన రోగాలు వచ్చి మరణ పడకల మీదకి వెళ్ళకముందే నీకు మొర్ర పెట్టుకోవడానికి సహాయం చేయి. దైవజనుల దగ్గర మొర్ర పెట్టుకొని కలిసి ప్రార్థించడానికి సహాయం చేయ్యా. అయ్యా అయ్యా, ఆయన ఆత్మల రక్షణ అనే పంట మాకు దయచేయి ప్రభువా. పోషించే దేవుడు నీవు ఉన్నావని నాయన, సర్వ సృష్టి నీ మాట వింటుందని మేము విశ్వసించడానికి సహాయం చేయి. ఇంతవరకు తోడున్న దేవా, నీ కృపలు మమ్మను భద్రపరిచి నీ రాకడ వరకు నిలిచి ఉండుటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.